తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు పూర్తవుతుంది. ఈ 19 నెలల కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది, ప్రజల అభిప్రాయం ఏంటి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీలను ఎంత మేరకు అమలు చేశారు, వివిధ అంశాలపైన ప్రజల అభిప్రాయాలు ఏంటని హైదరాబాద్కు చెందిన ఐఐటిఎన్ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో స్త్రీలను పురుషులను సమానంగా శాంపుల్స్ తీసుకున్నారు. విద్యార్థులను తీసుకున్నారు, నిరుద్యోగులను తీసుకున్నారు, ఉద్యోగులను తీసుకున్నారు, పెన్షనర్లను తీసుకున్నారు, పింఛన్ పొందుతున్న వృద్ధులను తీసుకున్నారు. చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజల నుంచి శాంపుల్స్ని తీసుకున్నారు. వేలాది శాంపుల్స్ని సేకరించి వాటిని వడపోసిన తర్వాత కీలక నివేదికను వెలుగులోకి తీసుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10లో దాదాపుగా 6 మంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నట్టు ఆ నివేదికలో వెల్లడైంది. 6 మంది రెడ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9ంటిలో దాదాపు 5గురు ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది. 5గురు రెడ్ జోన్లో ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వీరు ఓటమికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నది ఆ నివేదికలో వెల్లడైనటువంటి అంశం. విశాఖపట్నంలో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 15 మందిలో దాదాపుగా 8 మందికి పైగా తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది, రెడ్ జోన్లో ఉన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. ఈ 19లో దాదాపు 12 స్థానాల్లో ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు, మిగిలిన వారు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. వెస్ట్ గోదావరిలో 15 స్థానాలు ఉన్నాయి. 15 స్థానాల్లో దాదాపుగా 11 స్థానాలు రెడ్ జోన్లో ఉన్నాయి, మిగిలినవి ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉన్నాయి. 16 స్థానాల్లో దాదాపుగా 12 మంది రెడ్ జోన్లో ఉన్నారు, మిగిలిన వారు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. గుంటూరు జిల్లాలో దాదాపు 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాల్లో దాదాపుగా 12 మందికి పైగా రెడ్ జోన్లో ఉన్నారు, మిగిలిన వారు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 12 మందిలో 6గురు రెడ్ జోన్లో ఉన్నారు, మిగిలిన వారు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మందిలో దాదాపు 7గురు రెడ్ జోన్లో ఉన్నారు, మిగిలిన వారు గ్రీన్ జోన్లో ఉన్నారు. కడప జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు ఇక్కడ 7గురు రెడ్ జోన్లో ఉన్నారు, మిగిలిన వారు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 12 మంది రెడ్ జోన్లో ఉన్నారు, మిగిలిన వారు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అనంతపురంలో 14 నియోజకవర్గాలు ఉంటే అందులో దాదాపు 8 మందికి పైగా రెడ్ జోన్లో ఉన్నారు, మిగిలిన వారు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే అందులో దాదాపుగా 9 మంది రెడ్ జోన్లో ఉన్నారు, మిగిలిన వారు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఓవరాల్గా తెలుగుదేశం కూటమి గెలుచుకున్న 164 స్థానాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. వీరిలో దాదాపుగా 100 మందికి పైగా రెడ్ జోన్లో ఉన్నారు. 100 మంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రైతులు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు ప్రభుత్వంతో. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మారడంతో గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పట్టు కోల్పోతోంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. అదేవిధంగా నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆ తర్వాత ఎరువుల విషయంలో బ్లాక్ మార్కెట్ తరలింపు అంశం రైతులను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ 3 కీలక అంశాలు రైతాంగంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు కారణమయ్యాయి. వైఎస్ఆర్సీపీ పట్టు పెరగడానికి తెలుగుదేశం పార్టీ విధానాలే గ్రామీణ ప్రాంతాల్లో కారణమయ్యాయి అన్నది ఈ సర్వేలో తేలినటువంటి అంశం. అదేవిధంగా ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. డిఏలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని సకాలంలో చెల్లించడం లేదు. ప్రకటించిన ఒక డిఏ కూడా 3 పద్ధతుల్లో చెల్లిస్తామని, 3 వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం పైన ఉద్యోగ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నాయి. నిరుద్యోగ వర్గాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు. కేవలం ప్రకటనలకు పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. మెడికల్ కాలేజ్ లాంటి కీలక అంశాలపైనే ప్రైవేటీకరణకు ఒడిగట్టిన నేపథ్యంలో ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ వస్తాయని నిరుద్యోగుల్లో ఒక ఆందోళన నెలకొంది. మెడికల్ కాలేజీలన్నీ పూర్తి అయితే దాదాపు వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఆధీనంలో. ఇదే ప్రభుత్వం ఆధీనంలో కాకుండా ప్రైవేట్ వారికి అప్పగిస్తే దాదాపుగా వేలాది ఉద్యోగాలు ప్రైవేటు పరమవుతాయి. విద్యార్థులకు ఉద్యోగాలు రావాలంటే ఇబ్బందికరం అవుతుంది. ఇలాంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిందని ఈ సర్వేలో వెల్లడైంది.